సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షపూర్తి ధోరణితో బీఆర్ఎస్ అగ్రనేతలను వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ హరీష్ రావులకు నోటీసులు ఇవ్వడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ధ్వజమెత్తారు. హరీష్ రావు అడ్రస్ సిద్దిపేటలో ఉంటే హైదరాబాద్ అడ్రస్కు నోటీసులు ఇవ్వడం వెనుక ప్రతీకార వాంఛుందని విమర్శించారు. గతంలో రేవంత్ రెడ్డికి హైదరాబాద్లో నోటీసులు ఇచ్చినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు కేసీఆర్ విషయంలో ఎందుకు మారుతోందని ప్రశ్నించారు. టెలిఫోన్ ట్యాపింగ్ అంశాన్ని 2 ఏళ్లుగా ఒక టీవీ సీరియల్ లాగా సాగదీస్తున్నారని, అసలు సమస్యల నుండి ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులు గొంతు నొక్కేందుకు సిట్ పేరుతో కుట్రలు చేస్తున్నారని, విచారణ వివరాలను మీడియాకు లీకులిస్తూ నాయకుల వ్యక్తిత్వ హతనానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు అలీబాబా 40 దొంగల తరహాలో కుంభకోణాలు పాల్పడుతున్నారని, వారిని కాపాడేందుకే ప్రతిపక్షాలపై వేధింపులకు దిగుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి తగిన సమయంలో శిక్ష వేయడం ఖాయమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో భారత రాష్ట్ర సమితి పార్టీ మీద గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వేధింపుల ధారావాహిక సీరియల్లో జరుగుతున్న రకరకాల అక్రమాలు, దౌర్జన్యాలు, కుట్రలు, కుతంత్రాలు, వీటన్నిటి మీద ఈరోజు ఏర్పాటు చేసిన నిజాలు ప్రజలకు వెల్లడించాలని ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, తెలంగాణ పోరాట యోధులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, నేటి ప్రతిపక్ష నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, హైదరాబాదు నగర పోలీసుల ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ నోటీసులు ఇచ్చిన సందర్భంగా మేము కొన్ని నిజాలు ప్రజలకు చెప్పాలని అనుకున్నాం. మొదటి నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెసు ప్రభుత్వం అసలు సమస్యలను పక్కదోవ పట్టించడం కోసం, ప్రజలకు నెరవేరని హామీలిచ్చి వాళ్ళను మోసం చేసి గద్దెనెక్కిన వైనాన్ని ప్రశ్నిస్తున్న తీరు నుండి, తెలంగాణలో పట్టపగలే విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ అలీబాబా 40 దొంగల ముఠాలాగా దోచుకుంటున్న, దండుపాలెం బ్యాచ్ లాగా దోచుకుంటున్న ముఠానది కోల్ బ్లాక్ కావచ్చు, లిక్కర్ సీసాలు కావచ్చు, లిక్కర్ సీసాల మీద లేబెల్లు కావచ్చు, బ్రివరీలు కావచ్చు, ఇంకా హైదరాబాద్ నగరంలో 9,300 ఎకరాల కుంభకోణం కావచ్చు, ఇంకా రకరకాల కుంభకోణాలు, గురుకుల విద్యాలయాల్లో 125 మంది పిల్లల మరణాలు కావచ్చు, రైతన్నల ఆత్మహత్యలు కావచ్చు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కావచ్చు, వీటన్నిటి మీద తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతిరోజు కూడా ప్రజల గొంతుకగా మారి బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంటే, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కడం కోసం కేసీఆర్ గారి మీద అక్రమంగా కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ గొంతును అసెంబ్లీలో, అసెంబ్లీ బయట నొక్కడం కోసం చేస్తున్న కుట్రలు ఒక ధారావాహికంగా నడుస్తూనే ఉన్నాయి. దాంట్లో భాగమే ఈరోజు కేసీఆర్ గారికి వచ్చిన నోటీస్ అని నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నా. నోటీసే మొట్టమొదట మేము ఎన్నో వేదికల మీద చెప్పినాం. ఒక 2 వారాల క్రితం కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసుల సందర్భంగా, మాజీ ఎంపీ సంతోష్ రావు గారికి ఇచ్చిన నోటీసు సందర్భంగా కూడా మేము ఒక్కటే చెప్పాం, రాజకీయ నాయకులకు ట్యాపింగ్కు ఏమాత్రం సంబంధం ఉండదు. ట్యాపింగ్, టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత గోప్యనీయంగా 4 గోడల మధ్యలో కేవలం కొద్ది మంది పోలీస్ అధికారులకు జరిగే అధికారబద్ధమైన, చట్టబద్ధమైన ప్రక్రియ అని మేము చెప్పడం జరిగింది.
1885 సంవత్సరంలోనే ట్యాపింగ్ చట్టబద్ధమని ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం పేరే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885. సెక్షన్ 5 చాలా క్లియర్ గా దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, మనీ లాండరింగ్ నిరోధించడం కోసం, పన్నుల ఎగవేతను నిరోధించడం కోసం, ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం, ఉగ్రవాద దాడుల నుండి, తీవ్రవాద దాడుల నుండి ప్రజలను రక్షించడం కోసం దేశంలో ఉండే నిఘా సంస్థలు ట్యాపింగ్ చేయవచ్చు అని చెప్పేసి చట్టమే చెప్తున్నది. అది కేవలం పోలీసు వాళ్ళకే తెలుసు, నిఘా సంస్థలకు మాత్రమే తెలుసు. రాజకీయ నాయకులకు ఎవరికీ తెలియదు. దాని మీద రాజకీయ నాయకులకు ఎలాంటి అధికారాలు ఉండవు, ముఖ్యమంత్రి గారితో సహా. ఏ ముఖ్యమంత్రి కూడా నిఘా సంస్థలకు పలాని నెంబర్ ట్యాప్ చేయమని చెప్పరు. ఏ నిఘా సంస్థ అధిపతి కూడా ముఖ్యమంత్రి గారికో లేకపోతే మంత్రులకో ఎవరికి కూడా మేము ఈ విధంగా సమాచారాన్ని సేకరిస్తున్నామన్న విషయం చెప్పరు. ఇది గత సందర్భాల్లో చాలా సార్లు కూడా మేము ప్రజల ముందర చట్టాన్ని ముందర పెట్టి చెప్పడం జరిగింది. అయినా కూడా సంబంధం లేని మంత్రులను, హరీష్ రావు గారు ఎన్నడూ కూడా హోంశాఖ మంత్రి గారు, కేటీఆర్ గారు ఎన్నడూ కూడా హోంశాఖ మంత్రి గారు, అదేవిధంగా జోగినపల్లి సంతోష్ గారు ఎప్పుడు కూడా మంత్రిగా పనిచేయలేదు. అయినా కూడా వాళ్ళను వేధించాలని చెప్పేసి ఎంతో మంది రాజకీయ నాయకులను, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించాలని చెప్పేసి 2 సంవత్సరాలుగా నోటీసుల మీద నోటీసులు ఇచ్చి 350 మందిని విచారించిన తర్వాత కూడా వీళ్ళకేం దొరకలేదు. వీళ్ళకేం దొరకనందుకు అప్పుడు 2వ సీట్ వేసి ఒక 4 ఐపీఎస్ అధికారులను పెట్టి మళ్ళీ సీనియర్ రాజకీయ నాయకులను, మాజీ మంత్రులను పిలిచి మళ్ళీ వేధిస్తా ఉన్నారు. ఒక మంత్రి అంటాడు వీళ్ళని సాక్షులనే చూస్తున్నామంటాడు. మరి 160 సిఆర్పిసి కింద సాక్షులని చెప్పినప్పుడు మరి సాక్షులను ఒక గంట సేపు విచారిస్తే అయిపోతుంది, లేకపోతే ఒక 2 గంటలు విచారిస్తే అయిపోతుంది. సాక్షులను 7 గంటల నుండి 9 గంటలు విచారిస్తూ ఆ విచారణ జరుగుతున్న క్రమంలో మీడియాకు అన్ని కూడా అశ్లీలమైన థంబ్నెయిల్స్, వ్యక్తిగత హననం చేసే సమాచారం మీడియాకు లీక్ చేసి మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తాము అని చెప్పి ఒక నోటీసు పంపించిండ్రు. మరి నోటీసు పంపించిన వాళ్ళు నోటీసు ఇంటి మీద అతికిచ్చిండ్రు. ఎంత ఘోరం! లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నాయకుడు ఇంటి ముంగట, ప్రతిపక్ష నాయుడు ఎక్కడుంటాడో తెలుసు. ఆ క్యాబినెట్ లో ఉండే మంత్రులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడి ఇంటికి పోయి రకరకాల పండగలకు, కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం వచ్చు, ఫోటోలు దిగడం వచ్చు, సోషల్ మీడియాలో పెట్టడం వచ్చు, అధికారికంగా ఇన్విటేషన్ ఇవ్వడం వచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారి నివాసం ఉంటున్న బంజారా హిల్సే కనిపిస్తా ఉన్నది, నందినగరే కనిపిస్తా ఉన్నది. అక్కడ గోడకు అంటించి వచ్చిండ్రు. ఇంతకన్నా దుర్మార్గమైన కక్షపూరిత రాజకీయం ఏమన్నా ఉంటుందా? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నేను దానిలో లీగల్ పాయింట్స్ కూడా చెప్తాను, ఎందుకు నోటీస్ అంచడం తప్పని. మీరు మరి హైదరాబాద్ నగర పోలీసులు, కేసీఆర్ గారు ఆ నోటీస్ తీసుకొని వారు వెంటనే, ఆ నోటీస్ అందిన వెంటనే, నోటీసు వారికి సమాచారం అందిన వెంటనే వారు వెంటనే ఏం చెప్పిండ్రు, అయ్యా నేను మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉంటున్నాను, నా వయసు 65 సంవత్సరాలకు పైబడ్డది, చట్ట ప్రకారం 65 సంవత్సరాల పైబడ్డ వ్యక్తులను మీరు వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని విచారించాలి, అంతే తప్ప మరి నేను అక్కడికి వచ్చే పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కక్షతోని మళ్ళీ నందినగర్ పోయి మళ్ళీ ఫేస్ చేశాను. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీ నాయకులు, మీ మంత్రులే పోయి వారింటికి పోయి అడ్మిటేషన్ కార్డులు ఇస్తారు, కానీ మీకు మాత్రం నందినగరే కనిపిస్తున్నది, ఈ మర్కుకు రావడానికి మీకు ఇష్టం లేదు. అంటే ఎంత కక్ష రేవంత్ రెడ్డి మనసులో ఉన్నదో, ఎంత కక్ష, ఎంత వివక్ష, ఎంత ప్రతీకార వాంఛతో రేవంత్ రెడ్డి గారు రగులుతా ఉన్నారో మీరు చూడండి. మీరు కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులు హైదరాబాద్ నగర పోలీసులు ఏమంటున్నారు, మా అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము, మీ ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము మీ ఇల్లు నందినగరే అడ్రస్ ఉంది కాబట్టి మేము నందినగర్లోనే పే చేస్తాం అంటున్నారు. నేను ఇలా హైదరాబాద్ నగర పోలీసులను, ఇప్పుడున్న సిటీ పోలీసులను ఒక 2 ప్రశ్నలు అడగాలనుకున్నా.
అయ్యా మరి మీరు అదే నిజమైతే ఈ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు వారి నివాసం వచ్చేసి ఎలక్షన్ అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము వారి నివాసం వచ్చేసి 11-1-59/12 భారత్ నగర్ సిద్దిపేట పట్టణంలో వారి అఫీషియల్ రికార్డ్. మరి మీరు హరీష్ రావు గారికి 19/1/2026 నాడు ఇచ్చిన నోటీసులో ఏం అడ్రస్ పెట్టిండ్రు సిట్ చీఫ్ గారు? మీరు ఏం అడ్రస్ పెట్టిండ్రు? టి హరీష్ రావు, ఎక్స్ మినిస్టర్, ఎమ్మెల్యే సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, రెసిడెంట్ ఆఫ్ విల్లా నెంబర్ 1025 క్రిస్ టెర్మినస్ 1017 క్రిస్ విల్లా అవెన్యూ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, తెలంగాణ. అంటే పోలీసులకు, సిట్టు పోలీసులకు రేవంత్ రెడ్డి గారికి తెలుసు హరీష్ రావు గారు హైదరాబాద్లోనే ఉంటున్నారు అని చెప్పి హైదరాబాద్లో ఇచ్చిన, ఆయన ఎక్కడ నివాసం ఉంటే అక్కడే పోయి నోటీస్ ఇచ్చింది. ఇక నాకు మన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు నాకు ఒక నోటీస్ పంపించారు. ఆ నోటీసులో చూడండి, నాకు నోటీస్ పంపించిన దాంట్లో వారు ఇచ్చిన నోటీసులో నా అడ్రస్ 504 స్నేహిత హిల్స్ అపార్ట్మెంట్, పీరం చెరువు అని చెప్పి నార్సింగి అడ్రస్ ఇచ్చి, నార్సింగ్ అడ్రస్ తో వారు నోటీస్ పంపించారు. కానీ నా ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము నా అడ్రస్ వచ్చేసి నేను సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉంటున్నట్టుగా, నేను 2023 ఎలక్షన్ అఫీషియల్ రికార్డ్స్ లో సిర్పూర్ కాగజ్ నగర్, ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉంటున్నట్టుగా చూపించారు. ఇలా రేవంత్ రెడ్డి గారు అన్నిటికన్నా మరి చూడు, అక్కడ హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసులోనేమో వారి అడ్రస్ వచ్చేసి సిద్దిపేటలో ఉంటది, వారికి ఇచ్చిందేమో హైదరాబాద్ లో నానక్రామ్గూడ నివాసంలో ఇచ్చారు. మరి వారికి తెలుసు, హైదరాబాద్ నగర పోలీసులకు తెలుసు, అదే విధంగా రేవంత్ రెడ్డికి కూడా తెలుసు హరీష్ రావు గారు హైదరాబాద్ నివాసంలో ఉంటున్నారని. అలాంటప్పుడు ఆయనకు హైదరాబాద్ లో ఆయన నివాసం ఉంటున్న దగ్గర హరీష్ రావు గారికి నోటీస్ సర్వ్ చేసినప్పుడు అదే 160 సిఆర్పిసి కింద కేసీఆర్ గారు ఎక్కడైతే నివాసం ఉంటున్న ఎర్రవెల్లి గ్రామం మర్కుక్ మండలానికి ఎందుకు నోటీసు సర్వ్ చేయలేదు అనేదే మా ప్రశ్న. అంటే ఇంత కక్ష మీకు. మళ్ళీ రెండోసారి ఇచ్చి మా అఫీషియల్ రికార్డులు అంటున్నారు. మరి అఫీషియల్ రికార్డులు అయితే మరి హరీష్ రావు గారికి ఒక నోటీసు, మాకు ఒక నోటీసు, అదే విధంగా కేసీఆర్ గారికి ఇంకొక న్యాయం ఎలా ఉంటుంది? ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 14 వయలేషన్ కాదా? సమానత్వపు హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు వయలేషన్ కాదా? ఇది ఉల్లంఘన కాదా? ఇక రెండవది, ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఫీషియల్ డేటా ప్రకారము, ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో సమర్పించిన రికార్డుల ప్రకారము ఆయన అడ్రస్ వచ్చేసి 1-209, ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ అండి. 1-209 కొడంగల్ గ్రామము, వికారాబాద్ జిల్లా, తెలంగాణ. పిన్ కోడ్ వచ్చేసి 509338. ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్. అఫీషియల్ రికార్డ్ ప్రకారము రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ వచ్చేసి ఇది. ఆయన అడ్రస్ కొడంగల్ 1-209. కానీ 2023లో మార్చి 20వ తారీఖు నాడు, 2023 మార్చి 20వ తారీఖు నాడు ఇదే హైదరాబాద్ నగర పోలీసులు రేవంత్ రెడ్డి గారికి ఆయన హైదరాబాద్ నివాసంలో నోటీస్ సర్వ్ చేసిండు. ఎందుకు? కొడంగల్ అడ్రస్ పెట్టిన రేవంత్ రెడ్డి, ఆయన ఉండేది హైదరాబాద్ లో కాబట్టి ఆయన హైదరాబాద్ నివాసంలో ఆయనకు సర్వ్ చేసిండు. ఇప్పుడు గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ల లీకేజ్ లో వేసిన సిట్ లో ఆయన విచారించడం కోసం మార్చి 20 నాడు 2023వ సంవత్సరంలో ఇదే రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి, హైదరాబాద్ ఇంటికి పోయి సర్వ్ చేసిండ్రు. ఎందుకు? ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నాడని చెప్పేసి. ఆయన ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు, హైదరాబాద్ ఇంట్లోనే ఉంటున్నాడు. కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో మాత్రం 1-209 కొడంగల్ అని ఉంది.